హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఎంపీ ఎన్నికల్లో పోటీపై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆమె మరోసారి ఎంపీగా పోటీ చేయబోతున్నారని గత కొన్ని రోజులుగా పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపై గవర్నర్ తమిళిసై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడు కరుణించి బీజేపీ హైకమాండ్ అవకాశం ఇస్తే చూద్దామని గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను ఒక సాధారణ కార్యకర్తని, తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేశానని అన్నారు. భవిష్యత్తులో కూడా తనపై నమ్మకంతో ఏ బాధ్యతలు అప్పగించినా తప్పక నిర్వహిస్తానని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. కాగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు టార్గెట్ పెట్టుకున్న బీజేపీ దక్షిణ భారతదేశంలో గతంలో కన్నా సీట్ల సంఖ్యను పెంచుకోవాలని ఆపరేషన్ సౌత్ స్టార్ట్ చేసింది. హిందీ బెల్ట్లో ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ సౌత్లో మాత్రం కాస్త వీక్గా ఉంది. దీంతో ఈసారి దక్షిణ భారత్లో మెజార్టీ సీట్లు గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే తెలంగాణ గవర్నర్గా తనదైన ముద్ర వేసుకున్న తమిళిసైని పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయించాలని బీజేపీ ప్లాన్ వేస్తున్నట్లు టాక్. గత బీఆర్ఎస్ సర్కారుతో డి అంటే డి అనే తీరులో వ్యవహరించిన తమిళిసై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తమిళిసైని ఆమె సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి మరోసారి ఎన్నికల బరిలోకి దింపాలని కాషాయ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో బీజేపీ ఆదేశిస్తే పోటీకి సిద్ధం అని గవర్నర్ పరోక్షంగా హిట్టు ఇవ్వడంతో మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ప్రచారం జరుగుతుంది.